గణపతి నవరాత్రి ఉత్సవాలకు రంగం సిద్ధం. ఆ రోజు మాత్రం చంద్రుడి వంక చూడకండి సుమా, చూస్తే ఇక అంతే. గణపతి పప్ప మోరియా అంటూ భారతీయులు అత్యంత పవిత్రంగా నిర్వహించుకునే గణపతి నవరాత్రి ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా నిర్వహిస్తారు. పార్వతీ పరమేశ్వరుల ముద్దుల తనయుడే గణపతి. గణేష్ చతుర్థి, వినాయక చవితి అంటూ వివిధ పేర్లతో వ్యవహరించే వినాయక చవితి భాద్రపద శుద్ధ చవితి నాడే వస్తుంది. అదే వినాయకుడి పుట్టినరోజు. ఈ రోజున మాత్రం నెలవంక అంటే చంద్రుడి వంక మాత్రం చూడవద్దు, చూస్తే ఇక మీకు అన్ని అపనందలే అంటూ భారతీయ గ్రంథాలు వివరిస్తున్నాయి. గణపతి అన్ని కార్యాలకు శుభాలకు ప్రథమ గణపతి కావటంతో ఆయన్ని పూజిస్తే అన్ని శుభాలే చేకూరుతాయని పండితులు వివరిస్తున్నారు. మీరు గణపతి వేడుకల్లో పాల్గొని ఆయన కృపకు పాత్రులు కండి. మరి దూరకుడైనటువంటి ఏ కార్యం కనిపెట్టినా సరే వినాయకుడిని అర్చిస్తే ఆ కార్యం సిద్ధిస్తుంది. అలాగే విద్యలు రాని వాళ్ళకి విద్యా గణపతిని అర్చిస్తే సిద్ధిస్తుంది. వ్యాపారస్తులకి అందరికీ కూడా ఈ వినాయకుడిని అర్చించే ఏ పని చేయకూడదని మనకి గణపతి పురాణం చెబుతుంది. కాబట్టి ఏ పని చేసినా కార్యసిద్ధి కోసం వినాయకుడిని అర్చించాలని ఆ పురాణ అంతర్గతమైనటువంటి చరిత్ర. చవితి రోజున ఏ విధంగా పూజించారు? చవితి సాయంత్రం చంద్రుడిని చూడకుండా ఉదయమే పూజ చేసుకోవాలి. ఆ చంద్ర దర్శనం అవడం వల్ల నీలాపరింతలు వస్తాయంటారు కదా, ఆ నీలాపరింతలు తొలగిపోవడం కోసమై ఈ 9 రోజులు కూడా వినాయక చవితి ఉత్సవాన్ని జరుపుకుంటూ సంవత్సరం అంతా మనందరం కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాం.